అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో అంటే బ్లూ కలర్ ఇదొక కొత్త రకం పంట అన్నమాట. మిరపకాయలు ఇవి మొట్టమొదటగా దక్షిణ అమెరికా, మెక్సికో, బొలివియా ఇటువంటి ప్రాంతాల్లో కనుగొన్నారు. తర్వాత వీటిని ప్రపంచమంతా కూడాను విస్తరింపజేశారు. అన్ని చోట్లకి పంపించారు వీటిని. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మన భారతదేశంలో కూడా పండుతున్నాయి. ఇవి ఆ ప్రాంతాల్లో పండడానికి, భారతదేశంలో పండడానికి కారణం ఏంటంటే అధిక వేడి కావాలి. ఎక్కడైతే ఎక్కువ వేడి ఉంటుందో అక్కడ ఈ బ్లూ కలర్ మిరపకాయలు అనేవి పండుతాయి. వీటిని పర్పుల్ కలర్ అని కూడా అంటాము. ఈ మిరపకాయల్లో సహజమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మరియు విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి రుచికి చాలా బాగుంటాయి. అలాగే కూరల్లో కూడా చక్కటి కలర్ని తీసుకొస్తాయి వీటిని వాడుకోవటం వల్ల. సో వీటిని మనం సలాడ్లో వాడుకోవచ్చు తినేవాళ్ళు. పచ్చళ్ళు పడితే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది, కలర్ఫుల్గా కూడా కనబడుతుంది. రెండవది, వీటి గింజలు మనకి ఎక్కడ దొరుకుతాయని చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్లో అమెజాన్ సైట్స్ లేదా ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ ఇట్లాంటి ఏవైనా ఈ కామర్స్ సైట్లో మీకు ఇవి చక్కగా సెర్చ్ చేస్తే కనుక దొరుకుతాయి. అలాగే సీడ్స్ ఇండియా కానీ, ఒగావు కానీ లేదా క్రాఫ్ట్ సీడ్స్ వంటి వెబ్సైట్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. ఇంకా మనకి స్థానిక నర్సరీలు చిన్న చిన్న దగ్గరలో మొక్కలు పెంచుతూ ఉంటారు కదా, వాటిలో కావాలంటే కనుక వీటిని ఏమన్నా అడగాలంటే కనుక ఆర్నమెంటల్ పెప్పర్ అని అడగాలి. అటువంటప్పుడు మాత్రమే దానికి ఆ పేరు అది తెలుస్తుంది, ఆ గింజలు అనేవి. సో మీరు ఈ గింజలను తెచ్చి పెంచుకుంటే కనుక మిరపకాయలని, సో మనం ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. రీజన్ ఏంటంటే వీటికి చీడపీడలు ఉండవు, అలాగే ఎంతో సహజంగా మంచి అధిక దిగుబడిని ఇస్తాయి. ఇంకా ఇంకొక చిట్కా ఏదైనా చెప్పుకుంటే కనుక పెద్దవాళ్ళు చెప్పారు, మనం ఏదైతే మిరపకాయలను తెచ్చి పండిస్తామో వాటి నుంచి వచ్చిన గింజల్ని కొద్ది రోజులు ఎండబెట్టి వాటిని మళ్ళీ కనుక మనం భూమిలో పాతితే కొత్తగా మొలకలు వచ్చి ఆ విధంగా ఆ జాతి మనకి చక్కగా ఎక్కువ గింజలు వస్తాయి. సో మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం ఇవ్వచ్చు, లేదా మనమే ఒక బిజినెస్లా చేసుకోవాలంటే కూడా బిజినెస్కి ఉపయోగపడుతుంది. సో ఇటువంటి వీడియో మరిన్ని కొరకు మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? థ్యాంక్ యూ.